హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు మా అమ్మతో కలిసి పంపనూరుకి అయితే వెళ్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ సిటీ నుండి 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట. అది ఒక చిన్న గ్రామం. అక్కడ చాలా బాగుంటుంది. ఇంక అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కుమారుడైన కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్యుడిగా అక్కడ వెలిసి ఉన్నాడనమాట. ఇంకా దారిలో ఈ పచ్చని పొలాలు గాలి నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా పచ్చని పొలాలు, గాలి, అది కాక బస్సులో ప్రయాణిస్తున్నాం కాబట్టి ఇంకా మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా పంపనూరుకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా గుడి లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాము. ఎలా ఉంది ఏముందనేది అయితే నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. అక్కడ మీకు ఒక ద్వారం అయితే కనపడిస్తుంటుంది. అది వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే తీస్తారంట. దాన్ని ఉత్తర ద్వారం అని కూడా అంటారంట ఫ్రెండ్స్. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ శ్రీరామనవమికి సందర్భంగా మన సెలబ్రేషన్స్ అయితే చేశారంట. దానికి సంబంధించి ఈ ఫోటో ఇక్కడ బాయ్ని అయితే చూశాను నేను. ఇంకా బ్యాక్ సైడ్ నాగదేవతలు ఉన్నారు, అంటే నాగులు అక్కడ పూజిస్తారంట. ఇంకా ఇక్కడ గుడికి సంబంధించి ఏదో మ్యాప్ చూశాను ఫ్రెండ్స్. అంటే ఈ గుడిని పడగొట్టి కొత్త గుడిని అయితే ప్రారంభిస్తారంట. దానికి సంబంధించి ఈ మ్యాప్ ఫ్రెండ్స్. ఇంకా దేవుణ్ణి దర్శించుకొని, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ 2 కోతులను అయితే చూశాను. అవి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. అది చూడండి ఫ్రెండ్స్, ఏదో తింటోంది. ఇంకా అవి ఆడుకోవడం చూసి నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అది అయిపోయినాక మా ఊరికైతే వెళ్తున్నాము, అంటే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా అవి చూసుకొని వెళ్తున్నాం అన్నమాట ఇంకా మా ఊరికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పచ్చి చెనక్కాయలు అయితే వెళ్తున్నాయి. అవి వలిచి సిటీస్కి అయితే పంపిస్తారనమాట. ఇంకా మా బస్సు అయితే వచ్చేసింది, ఎక్కి ఇంకా మా ఊరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఈ మంచి పిలిగ్రామ్ని అందరూ తప్పక విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.